నచ్చినట్లుగా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా కళాయిలో ఒక పల్లీలు ఒక 2 స్పూన్లు వేసుకొని వేయించుకోండి. ఇవి పచ్చిగా లేకుండా అలాగే మాడకుండా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత మనము సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి. ఈ పచ్చడి మనకి ఎక్కువగా నిల్వ ఉండదండి. కొంచెం మనం ఒక 1 డే మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత పల్లీలు కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి దీంట్లో వేసుకొని వేయించుకోండి. ఈ పచ్చిమిర్చి వేగడానికి నూనె బాగా హీట్ ఎక్కితే తొందరగా వేగిపోతాయండి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో మనం వేయించిన పల్లీలు, మనం రెడీగా పెట్టేసుకున్న పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసుకోవాలండి. ఈ నూనె రాకుండా వేసుకోండి ముందుగా. ఇప్పుడు మీకు ఒకవేళ దోసకాయలు బాగా పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదండి. కొన్ని దోసకాయలు కొద్దిగా చప్పగా వస్తాయి. మనం వాటికి చింతపండు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. నేనైతే ఒక 4-5 వెల్లుల్లిపాయలు, సరిపడంత ఉప్పు, కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ పట్టిన తర్వాత పచ్చి దోసకాయ ముక్కల్ని దీంట్లో వేసుకుంటున్నాను. ఇవి మనం కొన్ని ముక్కలు సపరేట్గా ఉంచేసుకోండి. మిక్సీ వేసిన తర్వాత మొత్తం మిక్సీ వేస్తే పచ్చడి అనేది కొంచెం పచ్చి ముక్కలు కూడా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని సింపుల్ పోపు వేసుకుందామండి. అదే నూనెలో కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. మరి ఎక్కువగా వేయొద్దు, చేదు వస్తుందండి. అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి మనం మిక్సీ వేసుకున్న దోసకాయ, కొత్తిమీర, కొంచెం కొత్తిమీర కూడా వేసానండి మిక్సీ పట్టేటప్పుడు. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పచ్చి ఉల్లిపాయలని కొంచెం చివర్లో కలుపుకోండి. చాలా ఈజీగా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ ఎక్కువ కాలం నిలువ ఉండదు. మరి 2-3 రోజులు అయితే ఉండదండి. చేసిన మరుసటి రోజే ఫ్రిడ్జ్లో పెడితే బాగానే ఉంటుంది. లేదంటే నార్మల్గా పెట్టేస్తే మాత్రం ఎక్కువసేపు నిలువ ఉండదు. ఒక్కరోజు మాత్రం తప్పకుండా బాగుంటుంది. నేను చేసినట్టుగా ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ